నా వస్తువులు నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేసి నా మీద పడిన తప్పుడు కేసులు తీసేసి నా మీద నిందలు తీసేసి నీ వల్ల నాకు ఫైనాన్షియల్ డెంట్ పడింది. నా ఛానల్కి ముందు వీడియో పెడతా అంటే 1 lakh 1.5 lakh వ్యూస్ వచ్చేవి. ఈ 8 నెలల పాటు నాకు నా రెవెన్యూ లేకుండా నువ్వు చేసినావు. నేను ధర్మపరంగా సంపాదించుకునే డబ్బులు అవి. ఇప్పుడు ఛానల్ నేను వీడియో పెడతా అంటే 5,000 వ్యూస్ 6,000 వ్యూస్ వస్తున్నాయి. దీనికి ఈ ఛానల్ని మళ్ళీ చేసుకోవాలంటే ఇంకో 8 నెలలు పడుతుంది ఛానల్ రీగైన్ చేసుకోవాలంటే. ఈ 16 నెలలు నేను ధర్మంగా నేను సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నాను నేను. దాన్ని కంపెన్సేషన్ నాకు ఇవ్వండి. నీ దగ్గర నుంచి డబ్బులు అడగడం అంటే నీ వల్ల నేను పడిన తిట్లు, ఆ బేడీలు వేయడాలు, మా నాన్నబడ్డ హెరాస్మెంట్, మా నాన్నబడ్డ తిట్లు, వాటికి నేను వెలకట్టలేను. ఎవడు వెలగట్టలేడు. నువ్వు కట్టేటైతే అంత గొప్పడు అయితే దానికి వెలగట్ట కంపెన్సేషన్ దానికి కూడా నాకు వద్దు కూడా అవుతుంది. నేను ధర్మపరంగా ఎడబడితే సంపాదించుకోగలుగుతాను. అవి నాకు కంపెన్సేషన్గా కావాలి. సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు 100 కోట్లతో స్టార్ట్ 200 కోట్ల సినిమా అన్నది కనప్ప అనేది మన ఇండియన్ కల్చర్ది. కొన్ని వేల కుటుంబాలు డిపెండెంట్ దాని మీద. నీ ఒక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నీ దగ్గర ఉండే అన్ని పవర్స్ని, యూనివర్సిటీని, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ప్రొడక్షన్ కంపెనీలు, మా అసోసియేషన్లు అన్నింటినీ వాడాలని ఒక్క డోసు కొడుతున్నారే. ఇక్కడి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఎందుకు? సాల్వ్ చేసుకుందాం. లేదు లోలబోతాం అంటావా? ఐ రెస్పెక్ట్ లా. ఎప్పటికి అవుతుందో 10 ఏళ్ళకి అవుతుందో 10 ఏళ్ళకి అవుతుందో తెలియదు నాకు. కానీ నువ్వు ఛార్జ్ షీట్ ఏమని చెప్పండి. ఆ 3 నెలలకు కూడా ఛార్జ్ షీట్ ఏమని చెప్పండి. నాకు లాయర్ కావాలి.